అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 31 మార్చ్‌కి విడుదలై 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'భార్యాభర్తలు' ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. మార్చి 31, 1961న విడుదలైంది ఈ చిత్రం. అంటే నేటికి 65 సంవత్సరాలు పూర్తయిందనమాట. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది ఈ చిత్రం. నిర్మాత ఏవి సుబ్బారావు గారు, కథానాయిక కృష్ణకుమారి గారు, దర్శకత్వం కె. ప్రత్యేగాత్మ గారు. తర్వాత స్క్రీన్ ప్లే దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు, సి. నాగేశ్వరరావు గారు ఛాయాగ్రహణ దర్శకుడు. తర్వాత ఈ చిత్రం ఆ రోజుల్లో 100 రోజులు 11 కేంద్రాలు పైగా ఆడిందండి. తర్వాత పాత్రలు, పాత్రధారులు గురించి చూసుకుంటే ఆనంద్ అంటే మన అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు, శారద కృష్ణకుమారి గారి పాత్ర పేరు, ధర్మారావు ఆనంద్ తండ్రిగా గుమ్మడి గారు నటించారు, మాణిక్యమ్మ అంటే ఆనంద్ తల్లిగా నిర్మలమ్మ గారు నటించారు, రామనాథం ఆనంద్ అన్నయ్యగా రేలంగి గారు, తాయారు ఆనంద్ వదినగా సూర్యకాంతం గారు, శివకామయ్య శారద తండ్రిగా రమణారెడ్డి గారు, కనకం శారద సవత్తల్లిగా సంజయ్ గారు నటించారు. ఈ చిత్రంలోని కథ గురించి చూసుకుంటే ధర్మారావు పబ్లిక్ ప్రాసిక్యూటరు, అతనికి ఇద్దరు కొడుకులనమాట. పెద్దవాడేమో అడ్వకేట్ రామనాథం అదే చెప్పుకున్నాం కదా రేలంగి గారి పాత్ర అనమాట. రెండో కొడుకు ఆనంద్ మద్రాసులో చదువుతున్నాడు. తర్వాత తర్వాతేమో అతనికి ఒక కూతురు కూడా ఉంటుంది చిన్నపిల్ల. తర్వాత ఆనంద్ ప్లే బాయ్‌గా తిరుగుతూ ఉంటాడు మద్రాసులో. అలా అక్కడ తిరుగుతున్నప్పుడు అతన్ని హేమలత అంటే 'గిరిజ' గారు వేశారు ఆ పాత్ర. ఆమె అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటుందనమాట. ఈలోగా ఆనంద్ ఈ విషయం తెలిసిన ధర్మారావు తన బావమరిదిని పంపించి అతన్ని అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ అతను శారద అనే ఆమెను చూసి టీచర్, ఆమె స్కూల్ టీచర్. ఆమెను చూసి ఆమె వెంట పడతాడు. తర్వాత ఆమె తన చెల్లెలికి చదువు చెప్తున్నది చూసి ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్తాడనమాట. ముందుగా ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంటుంది శారద. ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. కానీ శారద ఒక కండిషన్ పెడుతుంది. తను పూర్తిగా మారాడని నమ్మే వరకు తనని ముట్టుకోవద్దంటుంది. ఆ ఛాలెంజ్‌ని తీసుకుంటాడు ఆనంద్. ఆ తర్వాత కథ ఏమి జరుగుతుందన్నది మిగిలిన కథ అనమాట. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని చెప్పాం కదా ఆనంద్‌ని హేమలత. ఆమె ఆంజనేయులు అనే ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. అతను పద్మనాభం. కానీ ఆమె మనస్సంతా ఇంకా ఇతను మన ఆనంద్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈలోగా ఒక హత్య జరుగుతుంది హేమలతది. అదేమో ఆంజనేయులు చేస్తాడు. దాన్ని మెల్లిగా ఆనంద్ మీదకి నెట్టేస్తాడనమాట. ఆ తర్వాత అందులోంచి ఎలా బయటపడ్డాడు అన్నదానికి మిగిలిన కథ. అందులో అతను బయటపడడానికి సహాయం చేస్తుంది శారద. తర్వాత తన అన్న కూడా అతనికి కోర్ట్‌లో సహాయం చేస్తాడనమాట. అదండి చివరికి సుఖాంతంగా జరుగుతుంది సినిమా కథ అనమాట అండి. ఇది ముఖ్యంగా సినిమా కథ స్థూలంగా. తర్వాత సినిమాలో పాటలన్నీ చాలా బావుంటాయి. సినిమా సూపర్ హిట్ అయింది పాటలతోటి. పాటలు సాలూరు రాజేశ్వరరావు గారు చెప్పాం గదా! చాలా బాగా అన్ని పాటలు తీశారండి. అందులో ముఖ్యంగా ఆ రోజుల్లోని, ఈ రోజుల్లో బాగా వినిపించే పాట 'జోరుగా హుషారుగా షికారు పోదామా హాయి హాయిగా తీయ తీయగా'. తర్వాత 'ఏమని పాడెదనో ఈవేళ మానస వీణ మౌనముగా నిద్రించిన వేళ'. తర్వాత 'నిలువగలేని వలపుల రాణి నీ కొరకే తప్పించునులే'. తర్వాత ఈ 3 పాటలు బాగా ఫేమస్సు. తర్వాత ఇంకా ఉన్నాయి మిగిలిన పాటలు. మొత్తం 8 పాటలుంటాయి సినిమాలోని. 'ఓ సుకుమార నన్ను చేరరావోయ్ ఇటు రావోయ్'. తర్వాత 'మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం'. అలాంటి పాటలన్నీ ఉన్నాయి. మొత్తం 8 పాటలు. కొన్ని పాటలు సూర్యకాంతం గారి మీద, రేలంగి గారి మీద కూడా తీసిన పాటుంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో హాస్య నటీనటుల మీద ఒక పాట సాధారణంగా తీస్తూ ఉండేవాళ్ళు. ఇంకో విషయం ఏమిటంటే ఈ 'భార్యాభర్తలు' అనే సినిమా మొట్టమొదటిగా దీనికి మూలాధారం 'పెన్ మలన్' అనే ఒక తమిళ నవల. దాన్ని రాసిన వారు డాక్టర్ లక్ష్మీ త్రిపుర సుందరి. ఆ నవల ఆధారంగా అది ప్రత్యేకతగా వారికి బాగా నచ్చింది. ఆ నవల ఆధారంగా ఆయన కథ అల్లుకొని ఈ సినిమా తీయడానికి ప్లాన్ చేశారు. అంటే ఆ సమయంలో ఒక విధంగా చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వేసిన పాత్ర మొదట్లో అంతా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రే. అంచేత ఆ పాత్ర నాగేశ్వరరావు గారు వేస్తారా? వేయరా? అనుకున్నారు కానీ నాగేశ్వరరావు గారు ఛాలెంజ్‌గా తీసుకొని ఆ పాత్ర వేశారు. అలా 1961లో మొట్టమొదటిగా తెలుగులో ఈ 'భార్యాభర్తలు' చిత్రం విడుదలైందండి. ఆ తర్వాత ఇదే కథని 1963లో తమిళంలో, మళ్ళీ 63లోనే హిందీలో, తమిళంలో 'ఇరువర్ ఉల్లం' అని శివాజీ గణేషన్, బి. సరోజాదేవి గార్లతో, హిందీలో 'హమ్రాహి' అని
రాజేంద్ర కుమార్ జమున గారులతో ప్రసాద్ ప్రొడక్షన్స్ ఎల్వి ప్రసాద్ గారు తీశారు. తమిళ, హిందీ వెర్షన్స్ సూపర్ డూపర్ హిట్స్ అయి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఆ 2 వెర్షన్స్ కూడా. ఆ తర్వాత మళ్ళీ 1975లో ఇదే కథని మలయాళంలో 'అభిమానం' అనే సినిమా కూడా తీశారండి. అదండి భార్యాభర్తలు వెనక ఉన్న నవల తర్వాత మళ్ళీ వివిధ భాషలో చేసిన చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్‌ని కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ టు Parnandi Talks show. Thank you. Thank you very much.